సో ఎక్కువ వేసింది ఎవరు? స్లమ్ డ్వెల్లర్సు, పేదవాళ్ళు, లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు వీళ్ళు ఎక్కువేశారు. వీళ్ళకి కాంగ్రెస్ పట్ల ఒక భయం గూడా ఉంది. అంటే మనం కాంగ్రెస్‌ని ఓడిస్తే మనకొచ్చే పథకాలు ఆగిపోతాయన్న ఒక భయం గూడా ఉంది. సో ఈ ఫ్యాక్టర్ గూడా పనిచేసింది. అంటే బీఆర్ఎస్‌కి బ్యాక్ బోన్‌గా ఉంటున్న వర్గాలేమో వచ్చి ఓట్లేయలేదు. వాళ్ళకేముంది పోలింగ్‌లో చెప్పడం ఏముంది? యూట్యూబ్‌లో నొక్కడమే కాబట్టి అవన్నీ నొక్కుండొచ్చు వాళ్ళు. కానీ వాళ్ళొచ్చి నిలబడి ఓట్లేయాలి గదా! అందుకనే మనకి ఆ సర్వేల రిలయబిలిటీ తక్కువనమాట ఆ సర్వేలకి. ముందు ఉన్న ఆ సర్వేలకి. ఎందుకు రిలయబిలిటీ అంటే వాళ్ళు చెప్తారు గానీ వాళ్ళొచ్చి ఓట్లేయరు. ఓట్లేసేవాళ్ళేమో చెప్పరు. చాలామంది చెప్పకుండా ఉండొచ్చు. సో అదొకటి. నెక్స్ట్ ఫ్యాక్టర్ ఏమంటే పెద్ద ఎత్తున డబ్బులు పంపకాలు గూడా జరిగాయి. ఇటు బీఆర్ఎస్ ఫండ్స్‌నేమో కట్ చేస్తూ దాడులు చేయడం, వాళ్ళ ఇళ్లల్లకి ఇచ్చేశారు. ఇటు కాంగ్రెస్ ఏమో విపరీతంగా డబ్బులు కూడా చల్లాల్సి వచ్చింది. అంటే దీన్ని ఒక ఉప ఎన్నికలాగా కాకుండా ఒక ప్రెస్టీజియస్‌గా ఒక మ్యాండేట్ లాగా చేసుకున్నారు. ఈవెన్ కేటీఆర్ కూడా దీన్ని మ్యాండేట్ అని చెప్పాడు. ఇంకా ఇంకొక ఫ్యాక్టర్ ఏందంటే ఇటు రేవంత్ రెడ్డి స్వయంగా దిగాడు, మంత్రులందరూ స్వయంగా దిగారు. అటుపక్కేమో కేసీఆర్ రంగంలోకి రాలేదు. కనీసం కేసీఆర్ దిగి కొంత ప్రెస్టీజియస్‌గా తీసుకొనుంటే అయ్యేది. కేసీఆర్ ఏమో ఇది పర్వాలేదులే పోతే పోతుంది అన్నట్టుగా ఆయన రాలేదు. అంటే రేవంత్ రెడ్డికి ఇప్పుడు ఈ ఎన్నికల కోసం నేనొస్తే నాకొక బ్యాంగ్ ఫ్యాక్టర్ అనేది పోతుంది. అది టైం చూసి నేను ఒక బ్యాంగ్‌లో రావాలి. ముఖ్యంగా రేవంత్ రెడ్డికి వ్యతిరేకత పెరిగి ప్రజల్లో ఒక సంసిద్ధత వచ్చినప్పుడు నేనొస్తే బావుంటదనేది ఆయనకున్న వ్యూహం. సో ఇప్పటి నుంచే నేను రావడం వల్ల ఏమవుతుందంటే బ్యాంగ్ ఫ్యాక్టర్ అనేది పోతుంది. సో కాబట్టి ఒక ఉప ఎన్నిక కోసం కేసీఆర్ రంగంలోకి దిగి ఓడిపోతే ఇంకా కేసీఆర్‌కి యాంటీగా ప్రజల్లో ఇదుందనేది కూడా రావచ్చు. అందుకని ఆయన జాగ్రత్తగా పక్కకు తప్పుకొని కేటీఆర్‌నే ముందు పెట్టాడు. కేటీఆర్ మామూలుగా ఎట్లా ఉంటదంటే వార్ టైంలో పనిచేయడం వేరు, పీస్ టైంలో పనిచేయడం వేరు. సో ఇప్పుడు వార్ టైం అన్నట్టు బీఆర్ఎస్‌కి. పీస్ టైంలో పనిచేసినప్పుడు కేటీఆర్ బాగానే పనిచేయగలిగాడు. కానీ వార్ టైంలో పనిచేసే వ్యూహాలు గానీ, వార్ టైంలో పనిచేసే నాయకత్వం గానీ వేరే రకంగా ఉండాలి. అది కేటీఆర్‌కి ఇంకా రాలేదు అనేది చాలామంది అంటున్నారు. అంటే ఒక వార్‌లో ఎలా పనిచేయాలి అనేది కేటీఆర్ రెడీ కాలేదు. అతనంతా కూడా అమెరికాలో చదువుకొని పై స్థాయిలో మాట్లాడగలరు కానీ కింది స్థాయి గ్రౌండ్ లెవెల్‌లో ఒక పేదలతో కనెక్ట్ అయ్యే పద్ధతి కేటీఆర్‌కి ఇంకా రాలేదనేది కూడా ఒక విశ్లేషణ. సో కేటీఆర్ కూడా మార్చుకోవాల్సిన అవసరం ఉంది. కింది వర్గాలతో ఎలా మాట్లాడాలి, ఎట్లా వాళ్ళతో ఐడెంటిఫై అవ్వాలి, అంటే ఏ వర్గాలు ఎక్కడ ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తున్నాయి, ఆ వర్గాలను ఎలా మనం చేయాలనేది దగ్గర బీఆర్ఎస్ ఫెయిల్ అంటే కనబడుతుంది. మామూలుగా అయితే బీఆర్ఎస్‌కి సిటీలో అన్ని చోట్ల కూడా ఎడ్జ్ ఉంటుంది. ఇంకా అన్నిటికంటే కూడా ఇంకొక ఫ్యాక్టర్ ఏమంటే ఎప్పుడైనా కూడా ఉప ఎన్నికల్లో ఎక్కువ సార్లు అధికారంలో ఉన్న పార్టీకే ఇచ్చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్‌కి ఇక్కడ గెలిస్తే ఏంటి, గెలవకపోతే ఏంటి, సో కాంగ్రెస్‌కి గెలిపిస్తే బెటర్ కదా అనేది ఎక్కువ మంది వర్గాలు ఆలోచించే అవకాశం ఉంటుంది. రెండోది వాళ్ళకుండే యంత్రాంగం కానీ, వాళ్ళకుండే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, లాజిస్టిక్స్ కానీ ఇవన్నీ కూడా పనిచేసే అవకాశం ఉంది. అట్లాగే అజరుద్దీన్‌కి మినిస్టర్ ఇవ్వడం, ఇటు ముస్లిం సెక్షన్లు కూడా గట్టిగా చేశారు. మరోవైపు సినీ కార్మికులకు కూడా అనేక వరాలు కుమ్మరించడం, వాళ్ళ నాయకత్వాన్ని తమ కంట్రోల్లో పెట్టుకోవడం, పదే పదే సినిమా కార్మికులతో మాట్లాడడం, దీనివల్ల కూడా ఇదైంది. సో చివరిలో డబ్బులు అనేది ఎక్కువ ఇంపార్టెంట్ ఫ్యాక్టరు. రెండోది చంద్రబాబు వ్యూహం కూడా ఇక్కడ పనిచేసిందనేది చెప్తున్నారన్నమాట.